ఎస్టర్డే మేము చామంతులు తెచ్చాము. సో ఇది పర్పుల్ కలర్ అంటాం కదా, వంకాయ కలర్ అలా వస్తుంది, డార్క్ కలర్. నాకు 50 రూపీస్ పర్ కుండి పడింది, చిన్న కుండి అనమాట. 50 రూపీస్ పడింది. సో ఇంకా నేను ఇందులోంచి వేరే దాంట్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఇది చాలా చిన్న కుండి. బాగుంటుందో లేదో తెలియదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను, అదంతా పోయింది. చాలా చిన్న కుండి అది. అదైతే 60 రూపీస్ పడింది నాకు. ఇంకా చూడండి ఎంత బాగుందో ఫ్లవరింగ్. అయితే ఫ్లవరింగ్ బాగుంది. ఎల్లో ఒకటి తీసుకున్నాను, పర్పుల్, ఇంకోటి వైట్ తీసుకున్నాను. తర్వాత ఇది సీతమ్మ జడ పూలు అంటాను కదా, అలా అనమాట అవి. సో ఇవి కలర్స్ వచ్చేసి లైట్ పింక్ కలర్. నేనైతే ఫస్ట్ టైం చూడడము, అంటే ఎల్లో కలర్ కూడా ఉంటుంది విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడే చూస్తున్నాను. సో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చినప్పుడు సాయిల్ చాలా ఇంకా వాటర్ ఎక్కువగా ఉంది, ఇంకా సో ఇలా వాటరింగ్ ఉంది. సో అందుకే నేను ఇంకా వాటర్ పోయలేదు, ఈవినింగ్ పోస్తానని ఫిక్స్ అయినాను. ఇది తురుకుబంతి చాలా రోజుల నుంచి పోయింది కదా, దీన్ని లైక్ కనిపించట్లేదు, చాలా తక్కువగా వస్తున్నాయి ఇప్పుడు. నేను ఎన్నిసార్లు అడిగినా కూడా రాలేదు. ఇందులో ఇంకా చాలా చిన్నది ఉంటుంది, డార్క్ కలర్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇదైతే పెద్దది. సో ఇందులో నేను సీతమ్మ జడలో ఈ 3 కలర్స్ తీసుకున్నాను, ఆరెంజ్, పింక్, ఎల్లో 3 తీసుకున్నాను. అలాగే ఈసారి ప్రతిసారి దానం చిన్నది తీసుకొని పెడుతున్నాను, బట్ అంతగా రావట్లేదు. సో ఈసారి పెద్ద ముక్క తీసుకున్నాను. ఇది కూడా నాకు 50 రూపీస్ పడిందండి. అంటే దీన్ని మొరం అంటారు, దవనం అన్నారంట, మొరం అంటారంట. బట్ నాకు నేను చిన్నప్పటి నుంచి అయితే మొరం అనే అన్నాను, ఎందుకంటే ఇది కొంచెం ముదిరిపోయింది. కొంచెం చూడండి, కాడు కూడా ముదిరిపోయింది. ప్రతిసారి చిన్నది పెడితే అస్సలు రావట్లేదు. సో ఈసారి పెద్ద పెడదామని చూసాను. ఫ్లవరింగ్ కూడా వచ్చింది, బట్ స్మెల్లింగ్ అయితే సూపర్ ఉంటుంది. సో నా చెట్లన్నీ చాలా వరకు చనిపోయాయి. మేము ఊరికి వెళ్ళడము, ప్లస్ షిఫ్టింగ్ అవ్వడము, వాటర్ కొట్టక